జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా తెలుసుకోవాలంటే మామూలుగా శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు దీన్ని బట్టి తెలుసుకుంటారు. అయితే ఈ లక్షణాలు కనుక మీకు ఉంటే ఖచ్చితంగా శుక్రుడు బలహీనంగా ఉన్నట్టే. మీరు ఖచ్చితంగా శుక్రుడికి రెమెడీలు చేసుకుంటేనే ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి జాతకంలో కనుక శుక్రుడు బలహీనంగా ఉన్నా నీచ స్థితిలో ఉన్నా అతనికి బొటన వేలు అనేది బలం తక్కువ ఉంటుంది. బొటన వేలుతో ఏది గట్టిగా పట్టుకోలేడనమాట. అలాగే ఎప్పుడు కూడా ఏదో చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, లేదా చర్మ వ్యాధులు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉన్న పురుషుల్లో వీరి కణాల లోపం, వీరి కణాల శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అది పిల్లలు పుట్టడానికి కొంతవరకు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఆడవాళ్ళు అయితే గర్భసంచి దోషాల వల్ల పిల్లలు పుట్టడం అనేది ఆలస్యం అవుతుంది. శుక్రుడు బలహీనంగా ఉంటే లవ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు విరహంతో ఉండడం, ప్రేమించిన వాళ్ళ కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉండడం, పెళ్ళైనప్పటికీ కూడా ప్రేమించిన వారిని మర్చిపోకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ఒకవేళ ఆడపిల్లలు పుడితే తల్లికి ఆడపిల్లకి కానీ తండ్రి ఆడపిల్లకి, శుక్రుడు బలహీన వ్యక్తికి పుట్టిన ఆడపిల్లలకి అస్సలు పడదనమాట. ఏదో గొడవలు వస్తూనే ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉన్న జాతకులు ఎక్కువగా పగటిపూట 10, 9 అయ్యేదాకా నిద్ర లేవరనమాట. అలాగే వీళ్ళల్లో బలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళకి షుగర్ వ్యాధి కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మామూలుగా ఈ సెక్సువల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కన్నా ఈ పోరను చూడడం అలాంటివంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు కొంతవరకు ప్రకృతి విరుద్ధమైన ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆవుకు తీపి పదార్థాలు పెట్టడం, ముఖ్యంగా నల్లావు కనిపిస్తే, నల్లావు ఏమైనా ఉంటే నల్లావుకి ఎక్కువగా పెడుతూ ఉంటే చాలా వరకు కూడా శుక్రగ్రహ సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. బొబ్బర్లు పెట్టినా సరే ఆవుకి చాలా వరకు శుక్రగ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు శుక్రవారం నాన్ వెజ్ తినకుండా శుక్రవారం శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది.